నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ జాయిన్ అవుతున్నారు. నిన్న మొన్న ఈరోజు విజయవాడలో హీట్ మొదలయ్యింది. హీట్ అంటే విజయవాడలో సహజంగానే హీట్ ఉంటుంది. కాస్త కేసినేని చిన్ని నాని మధ్య జరుగుతున్న ఫైట్తో ఆ హీట్ కాస్త ఇంకా పెరుగుతూ ఉంది. విజయవాడలో ఒక రకమైన రాజకీయ ఉక్కపోత మొదలైంది. మా ఇన్పుట్ ఎడిటర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు కేసినేని నాని ఒక ప్రకటన చేస్తే కేసినేని చిన్ని ఒక ప్రకటన చేస్తారు. కేసినేని చిన్ని ఇంకాస్త ధీమాగా కేసినేని నాని 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతారని చెప్తున్నారు. ఏంటి అంత ధీమా కేసినేని చిన్నికి? అసలు కేసినేని నానికి వైసీపీలో టికెట్ కూడా రాదు అని చెప్తున్నాడు. ఏంటి కేసినేని చిన్నికి ఉన్న సోర్స్ ఏంటి? ఏం జరుగుతుంది విజయవాడలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేసినేని చిన్ని ధీమా ఏంటి? కేసినేని చిన్ని ఎట్లా చెప్తున్నారు వైసీపీలో ఆయనకి టికెట్ కూడా రాదు అని? ఆల్రెడీ ఇన్ఛార్జిగా ప్రకటించేసిన తర్వాత ఈయన ఎట్లా చెప్పగలుగుతున్నారు? 3 లక్షల ఓట్ల తేడాతో కేసినేని నాని ఓడిపోతారని ఈయన ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఇక్కడ విజయవాడ రాజకీయం ఒక రకంగా విచిత్రకరమైన పరిస్థితి. అది కేసినేని కుటుంబంలో గతంలో తిరువూరులో జరిగినటువంటి రా కదిలిరా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అక్కడ బహిరంగ సభ బాధ్యతలో వేరే వాళ్ళకి అప్పచెప్పాము, ఆ సభ బాధ్యతలో మీకు ఇవ్వటం లేదు, మిమ్మల్ని సైలెంట్గా ఉండమన్నారు అని చెప్పేసి అధినేత పంపించిన టీడీపీ పార్టీ రాష్ట్ర నాయకుల సమక్షంలో ఆ చర్చ నడిచింది. దానికి అక్కడ ఏం జరిగింది అనే దాన్ని టీడీపీ ప్రతినిధులుగా వెళ్ళిన వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. బట్ ఏం జరిగిందనేది ఫేస్బుక్ వేదికగా, ట్విట్టర్ వేదికగా, ఆ తర్వాత కొన్ని రోజులకి మీడియాతో డైరెక్ట్గా నేరుగా కేసినేని నానియే పంచుకున్నారు. వాస్తవానికి ఇప్పటికీ విజయవాడ సీటు ఎంపీ టికెట్ అనేది టీడీపీ అధిష్టానం లిస్టులో విజయవాడ ఎంపీ టికెట్, విజయవాడే కాదు రాష్ట్రంలో ఇంకా ఎమ్మెల్యేలు కానీ ఎంపీల లిస్ట్ కానీ ఫస్ట్ లిస్ట్ అని చెప్పేసి ఏది ఇప్పటివరకు టీడీపీ ప్రకటన చేయలేదు. ఈ పొత్తుల చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు చర్చలు ఈ 2-3 రోజులు చంద్రబాబు నాయుడు పర్యటనలు కూడా వాయిదా వేసుకుని ముందు ఈ పొత్తులు, ఈ సీట్లు తేల్చేయాలని చెప్పేసి ఇవాళ రేపు ఎల్లుండో ఈ పొత్తుల మీదే సీట్లు ప్రకటించేదానికి సిద్ధపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విజయవాడ సీట్ అనేది తెలుగుదేశం పార్టీ తరపున పలానా అభ్యర్థి అని చెప్పేసి టీడీపీ అధిష్టానం ఇప్పటికి ప్రకటించలా. అయితే గత కొన్ని రోజుల క్రితం ఏదైతే కేసినేని నాని వైసీపీ కండువా కప్పుకోవటానికి ముందు నాకు టికెట్ లేదు, ఎవరికో ఇస్తున్నారంట అని ఇండైరెక్ట్గా తన తమ్ముడి టికెట్ను ప్రకటించింది కేసినేని నాని మాత్రమే. అవును, ఈరోజు కేసినేని చిన్ని నాని విషయంలో టికెట్ లేదు, వైసీపీ తరఫున టికెట్ లేదని ఆయన ప్రకటించాడు. ఇద్దరు ఒకరికొకరు ప్రకటించుకుంటున్నారు. వేరే నీకు టికెట్ వైసీపీ అదే టీడీపీ నీకు టికెట్ కన్ఫర్మ్ చేసింది తమ్ముడు అని చెప్పేసి అన్న నీకు టికెట్ లేదు, వైసీపీ నీకు టికెట్ ఇవ్వట్లేదు అనేదాన్ని వాళ్ళు ఫోన్లో మాట్లాడుకోకుండా మనకి బహిరంగ ప్రెస్ మీట్ల ద్వారా మాట్లాడుతున్నారు. ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నారు. అన్నకు తమ్ముడు, తమ్ముడికి అన్న టికెట్లు ఒకళ్ళకి నీకు లేదు ఆ పార్టీలోని, నీకు ఈ పార్టీలో టికెట్ తమ్ముడు అని చెప్పేసి ఇది ఒక ఫన్నీ సన్నివేశంగానే ఉంది ప్రస్తుతానికి. అయితే చిన్ని అన్న దాంట్లో కొంత వాస్తవం ఉందని మనకు అనిపిస్తుంది. ఆర్థికంగా కేసినేని నాని బలహీనంగా ఉండటం, పార్టీ సర్వే ఈ మధ్యకాలంలో తనని పార్టీలోకి తీసుకున్న తర్వాత ఆ సర్వేల్లో ఆ చిన్నిని ధీటుగా ఎదుర్కొని టీడీపీ అభ్యర్థికి ధీటైన పరిస్థితి నానికి సర్వే పెట్టి నాని పేరుతో సర్వే చేపిస్తే కొంత వెనకంజలో ఉన్నాడు అనే ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం నానికి ప్రత్యామ్నాయం వెతుకుతుంది అనేది ఆ క్రమంలోనే నానిని పక్కన పెట్టేసి నాని కూతురు శ్వేతకి ఎక్కడన్నా ఎమ్మెల్యే సీట్ అకామిడేట్ చేయడానికి అవకాశం ఉందా అని కూడా వైసీపీ అధిష్టానం పరిశీలిస్తుందని తెలుస్తుంది. సో దాని గురించే కేసినేని నాని ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటాడని చిన్ని ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటాడని అనుకోవాలా? మనం ఖచ్చితంగా ఇక్కడ కాన్ఫిడెన్స్ ఏంటంటే పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉంది, ప్రజా వ్యతిరేకత చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం పట్ల. పొత్తులు జనసేన టీడీపీ పొత్తులు కూడా వారు వన్ సైడు అనేలాగా
అనూహ్యమైన మెజారిటీ వస్తుంది అనేది ఇక్కడ పరిశీలకుల అంచనా. దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి 3 లక్షలు అనే ఒక అంకె ఆయన అంత కాన్ఫిడెంట్గా ప్రకటించడానికి పార్టీ మెరుగైన పరిస్థితుల్లో ఉంది అనేది ఆయన బలంగా నమ్ముతున్నారు అని మనకు తెలుస్తుంది. అంటే శ్వేత అంటే కేసినేని నానికి కాకుండా కేసినేని శ్వేతకి ఇచ్చినా కానీ పరిస్థితి అంతే ఉంటుంది అని అనుకోవాలా? నాని విషయం వచ్చినప్పటికీ ఎంపీ వ్యవహారం, శ్వేత పాయింట్ ఆఫ్ వ్యూ, గతంలో తెలుగుదేశం కూడా శ్వేతను అసెంబ్లీకి పంపించే ఆలోచన లోకేష్ చేశారనేది మనకు అప్పట్లో వచ్చిన వార్త. ఇప్పుడు వైసీపీ అధిష్టానం కూడా శ్వేత పేరును ఎంపీ అభ్యర్థిగా కాదు ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిశీలిస్తుందని తెలుస్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏ కాన్స్టిట్యున్సీని పరిశీలిస్తున్నట్టు? అది మైలవరం కావచ్చు, పెనమలూరు కావచ్చు, లేదు విజయవాడ తూర్పు కూడా కావచ్చు. ఎందుకంటే ఇవి రకరకాల సమీకరణలో అభ్యర్థుల ప్రకటనలో వాళ్ళు షార్ట్ జాబితాలు ఇప్పటికే 3-4 ఇచ్చినా కూడా మనం చర్చించుకుంటున్న ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీట్లు చాలా మార్పులు చేర్పులు జరిగే పరిస్థితి ఉంది. అందుకోసం ఈ మార్పుల్లో ఎక్కడో చోట ఆవిడని అకామిడేట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇరుపక్షాలు కూడా సర్వేలని నమ్ముకున్న పరిస్థితి. సర్వేల్లో పేర్లు పెట్టి జనాల మధ్యలోకి వెళ్ళి జనాల పల్స్ని సర్వే రూపంలో పట్టుకుని దాని ప్రకారంగా ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. రైట్. అయితే థ్యాంక్ యూ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.